జీవితాలు ఏమైపోతాయోనని చింతించవలసిన వయసు కాదు వాళ్ళకి, కానీ చింతించాల్సిన పరిస్థితులు ఇంట్లో ఎదురయ్యాయి, దాపురించాయి. అలాంటప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎంత దుఃఖంగా ఉంటుంది. ఇలాంటి అనేకమైనటువంటి పోరాటాల మధ్యలో భక్తులైన వారు ప్రభు సన్నిధానంలో మొరపెట్టుకున్నారు. మనం అలా నిస్తేజంగా ఉండిపోతే పిచ్చెక్కిపోద్ది దైవజనం, మానసిక క్షోభ ఎక్కువైపోద్ది. మనస్సు వేదనలో ముంచుతూ తేలుస్తూ ఉంటే ఇక కొన్ని రోజులకి నీ మనస్సు అనేది సంతోషాన్ని మర్చిపోద్ది, ఆనందం మర్చిపోద్ది, ఆకలిని మర్చిపోద్ది, మొద్దుబారిపోద్ది మనసు. ఒక తెల్లని వస్త్రం కూడా తీసుకుని వెళ్ళి రంగున్నటువంటి నీళ్ళలో ముంచుతుంటారు. ఇప్పటికీ కూడా మామూలుగా ఒక రంగు ఉంటే ఇంకొక రంగు కావాలంటే వెంటనే మార్చేసి రంగు నీళ్ళలో పెట్టేసి ఇచ్చేస్తారు. ఇప్పటికీ చాలామంది అలా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. తెల్లటి వస్త్రం కానీ పర్పుల్ కలర్గా మారాలి. అప్పుడు వెంటనే దీన్ని తీసుకెళ్ళి ఆ కెమికల్స్, ఆ రంగులు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెంటనే 5 నిమిషాల్లో దాన్ని మార్చేస్తారు, ఆరబెడతారు, తర్వాత ఇచ్చేస్తారు. నిన్న తెల్లగా ఉంది, ఈరోజు నువ్వు కోరుకున్న రంగు పర్పుల్ కలరు మారిపోయింది. అది అలా ముంచగా వస్త్రాల రంగు మారిపోతుంది. అలానే నీ మనస్సును కూడా ప్రతిరోజు క్షోభకు గురి చేసుకొని, ప్రతిరోజు మనస్సుని చింతకు గురి చేసుకుంటే కొన్ని రోజులకి నీ మనస్సాక్షి, దేవుడు నీకు పెట్టిన జీవం అన్నీ నీలోంచి పోయి కొన్ని రోజులకు నువ్వు ఎవరివో కూడా నీకే అర్థం కాని దుర్వావస్థలోకి నువ్వు దిగజారిపోయే పరిస్థితి, అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళే ఆ స్థితి దాపురించి ఉంటుంది. కాబట్టే ప్రభువైన దేవుడు